మనలను స్థిరపరిచి అభిషేకించేవాడు దేవుడే. అందుకు గుర్తుగా దేవుడు మనకు పరిశుద్ధాత్మను ఒక హామీగా, గ్యారెంటీగా, పూచిగా, సంచకరువుగా ఇస్తాడు. ఈ మాటలకు అర్థమేమిటి పరిశీలిద్దాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పవిత్రమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన పాఠంలో 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 13 నుండి 24 వరకు ధ్యానించుకోబోతున్నాం. గత పాఠంలో కొరింథీ విశ్వాసుల పట్ల దేవుని ఆదరణను గురించి మరియు కృపా సత్యములను గురించి పౌలు ఇచ్చిన వివరణను తెలుసుకున్నాం. కొరింథీలోని కొందరు క్రైస్తవులు పౌలును గూర్చి చెడు మాటలు చెప్పారు. వారిని సందర్శిస్తానని మాట ఇచ్చినప్పటికీ దానిని నిలబెట్టుకోలేకపోయానని అంటున్నట్లుగా చూస్తాం. అతడు మరలా వారిని సందర్శించలేకపోయాడు. కొరింథీలోని క్రైస్తవులు అతడు ఇతర మనుషుల వంటి వారని చెప్పారు. అతని పత్రికలు కూడా తమకు ఏమాత్రం అర్థం కావడం లేదు అన్నారు. అతడు తమను సందర్శించడాన్ని వారు విశ్వసించలేకపోయారు. అందువల్ల దేవుని గురించిన అతని సందేశాన్ని విశ్వసించలేమని వారు చెప్పారు. పౌలు తన సమాధానంలో తన మనస్సాక్షి ప్రశాంతంగా ఉందని చెప్పాడు. వారితో ఉన్నప్పుడు మంచిగా, నిజాయితీగా ప్రవర్తించేవాడు. ఇతరులకు తెలియని ఏది అతడు చేయలేదు. అతని పత్రికల్లో మరుగైన అర్థాలు లేవు. కొరింథీలోని క్రైస్తవులు దీనిని అర్థం చేసుకుంటారని అతడు ఆశించాడు. ఇందులో దేవుని వాగ్దానాలను గురించి, పరిశుద్ధాత్మ అనే సంచ కరువును గురించి పౌలు వివరించినట్లుగా చూస్తాం. ఇక ఆ వివరాలను నేటి సందేశంలో తెలుసుకుందామా? శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం 2 కొరింథీ 1వ అధ్యాయం 13 నుండి 24 వచనం వరకు సావధానంగా వినండి. పౌలు రాస్తున్నాడు, అంటున్నాడు, మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవీ మీకు రాయటం లేదు. కడవరకు వీటిని ఒప్పుకుంటారని నిరీక్షిస్తున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు మాకేలాగో అలాగే మేము మీకు అతిశయాస్పదమై ఉంటామని మీలో కొందరు మమ్ములను ఒప్పుకొని ఉన్నారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుని సంకల్ప పరిధిలో నీవు ఆస్పత్రిలో పడకపై పరున్నావా? ఆ పడకే నీ ప్రసంగ వేదిక అవుతుంది. పౌలు ఈ సంఘానికి తానే ఒక గొప్ప ఆశీర్వాదం. ఈ సంగతి సంఘస్థులే ఒప్పుకున్నారు. ఈ నమ్మిక కలవాడనై మీకు 2వ కృపావరము లభించాలని మొదట మీ వద్దకు వచ్చి మీ వద్ద నుండి మకెదోనియకు వెళ్ళి మకెదోనియ నుండి మరల మీ వద్దకు వచ్చి మీ చేత యూదయ్యకు సాగనంపబడాలని ఉద్దేశించాను. కావున నేను ఈలాగు ఉద్దేశించి చపలచిత్తుడనుగా నడుచుకున్నానా? అవును, అవునని చెబుతూ కాదు, కాదనేటట్లు ప్రవర్తించాలని నా యోచనలను శరీరానుసారముగా యోచిస్తున్నానా? శ్రోతలు, వింటున్నారా? కొరింతుకు వస్తాను అంటున్నాడు గాని ఇంకా రాలేదు. పౌలు వస్తానంటాడు గాని రావచ్చాడా అని శత్రువులు కొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. పౌలు మాటలు ఇంతే, నమ్మడానికి వీల్లేదు అంటున్నారు. పౌలు అంటున్నాడు, నేను అవునంటే అవును, కాదంటే కాదు, అంతేకాని నేను 2 రకాలుగా మాట్లాడే మనిషిని కాను. విశ్వాసులు కూడా అలాగే ఉండాలి. అవునంటే కాదని, కాదంటే అవునని మనసులో ఒకటి, మాటలో మరొకటి ఉంచుకోకూడదు. అనుదిన వ్యవహారాలలో నిజాయితీ, యథార్థత పాటించాలి. అన్న మాటకు కట్టుబడి ఉండాలి. 18వ వచనం, దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనేటట్లుగా ఉండలేదు. పౌలు వస్తాను అని చెప్పి మళ్ళీ రాను అనడం లేదే. మాట నిలకడలేని వాణ్ణి అనుకుంటున్నారా? అలా కానే కాదు. దేవుడు నమ్మదగినవాడు. ఆ దేవుడే పౌలును నడిపిస్తున్నాడు.
అతడు దేవుని చిత్తములో ఉన్నాడు. మా చేత అనగా నా చేత, సిల్వాను చేత, తిమోతి చేత మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనేవాడై ఉండలేదు గాని ఆయన అవును అనేవాడై ఉన్నాడు. పౌలు ప్రకటించిన సువార్త ఎలాంటిది? మహిమాన్వితమైన సువార్త. అవును అనేదే కాని ఇది కాదు అనేది కాదు. దేవుడు మన కోసమై చేసి ముగించింది సువార్త. ఇది మనము దేవుని కోసము చేసింది కాదు. ఇది శుభవార్త, మంచి వార్త. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడైన యేసుక్రీస్తు. ఇది ఆయన వార్తే. దేవుని వాగ్దానములు ఎన్ని అయినా అన్నీ క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నాయి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలగడానికి అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నాయి. క్రీస్తునందు అంతా సవ్యమే. క్రీస్తునందు అంతా రక్షణకు అనుకూలమే. కృపకు అంతా అనుకూలమే. 21, 22 వచనాలు. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండేటట్లు మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అనే సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన సత్యవంతుడు. పరిశుద్ధాత్మ మనలో నివాసమున్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉండి చేసే పరిచర్య ఎలాంటిదో ఇక్కడ క్లుప్తంగా వివరించబడింది. మనలను స్థిరపరిచే దేవుడు. అభిషేకించాడు. ఆయన మనలను ముద్రించాడు. పరిశుద్ధాత్మను బయానాగా, సంచకరువుగా అనుగ్రహించాడు. క్రీస్తునందు స్థిరులు, కదలని వారు అయి ఉండండి అని కొరింథీ 1 పత్రికలో పౌలు హెచ్చరించాడు. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తిపరులై ఉండండి. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అని వారిని ప్రోత్సహించాడు. స్థిరంగా ఉండడం అంటే ఏమిటి? ఇది పరిశుద్ధాత్మ పరిచర్య. దేవుని ఆత్మ మనకు ధైర్యము, స్థైర్యము కలిగిస్తాడు. పరిశుద్ధాత్మ మనలో పాపమును గురించి, నీతిని గురించి ఒప్పుదల కలిగిస్తాడు. ఆ తరువాత మనలో నూతన జన్మానుభూతి కలిగిస్తాడు. మనలో నివాసముంటాడు. ఇదంతా పరిశుద్ధాత్మ పరిచర్యే. పరిశుద్ధాత్మ మనలో ఉండడమే కాదు, మనకు బాప్తిస్మమిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఇదంతా జరిగిస్తున్నాడు. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే, అంటే పరిశుద్ధాత్మ దేవుడే అని ఈ సందర్భంలో మనం గ్రహించాలి. మనము యేసుక్రీస్తు చేతుల్లో భద్రంగా ఉన్నాము. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా నీవు నేను క్రీస్తులోకి వచ్చాము. ఆయన శరీరంలో భాగమైపోతున్నాము. ఆయన చేతుల్లో నీవు ఉండడం కాదు, నీవే ఆయన చెయ్యి అవుతున్నావు. ఇది పరిశుద్ధాత్మ చేసిన పని. యేసు శరీరంలో నీవు భాగమై ఉన్నందున నీకు క్షేమము, భద్రత. ఇంతకు మించిన హామీ మరొకటి మరేముంది? పరిశుద్ధాత్మ పరిచర్య నేటికీ విశ్వాసుల్లో కొనసాగుతూనే ఉంది. నీ పాపాన్ని నీ చేత ఒప్పిస్తాడు. నూతన జన్మ ప్రసాదిస్తాడు. మనలో నివసిస్తాడు. బాప్తిస్మమిస్తాడు. మనలను స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే, అనగా పరిశుద్ధాత్మే. ప్రియశ్రోతలు వింటున్నారా? అభిషేకం అనే ఈ అనుభవాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ విషయమై 1 యోహాను 2వ అధ్యాయం 20వ వచనం అంటోంది, మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఈ అభిషేకము పరిశుద్ధాత్మే. మనలను సర్వసత్యములోకి నడిపించేవాడు పరిశుద్ధాత్మే. 1 యోహాను 2వ అధ్యాయం 27వ వచనం, ఆయన వలన మీరు పొందిన అభిషేకము నిలుస్తుంది గనుక ఎవడూ మీకు బోధించనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధిస్తున్న ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారము ఆయనలో మీరు నిలుస్తున్నారు. పరిశుద్ధాత్మ యొక్క ఈ ఘనమైన పరిచర్య విశ్వాసి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. పరిశుద్ధాత్మ మీకు నేర్పాలనే మీలో జీవిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని
మీ అంతర్గత జీవితానికి అనువదించేవాడు పరిశుద్ధాత్మ. ఆయన నీలో నాలో ఉన్న పరమోపాధ్యాయుడు, మహామహోపాధ్యాయుడు. అందుకే బైబిలును అద్భుత గ్రంథం అంటాము. యోహాను సువార్త 16వ అధ్యాయం 12-13 వచనాలలో ప్రభు అన్నాడు, నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు, గాని ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మీరు సత్యమంతా గ్రహించున్నట్లు ఆయన మిమ్మును నడిపిస్తాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ మనలో ఉండి జరిగిస్తున్న సేవ ఇదే. సర్వసత్యములోకి మనల్ని నడిపిస్తాడు. సత్యమంతా మనం గ్రహించాలి. పాక్షికమైన సత్యం కాదు, సర్వసత్యం మనం గ్రహించాలి, జీవించాలి. పరిశుద్ధాత్మ ఈ రోజున మనకు ముద్ర. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం ఈ సత్యాన్ని ఇంకా విశదం చేస్తోంది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. పోస్టాఫీసులో నీ ఉత్తరం ఉన్న కవరును మూసి దాన్ని ముద్రిస్తారు. దానిమీద తపాలా శాఖ అధికార ముద్ర వేస్తారు. గనుక ఆ ఉత్తరం తప్పకుండా బట్వాడా అవుతుంది. అది మనకు గ్యారంటీ. న్యాయస్థానంలో అధికార ముద్ర లేని దస్తావేజులు చెల్లవు. ముద్ర యాజమాన్యానికి గుర్తు, సంకేతం. నీవు దేవునికి చెంది ఉన్నావు అనడానికి పరిశుద్ధాత్మ అధికార ముద్ర. మనం యేసు గొర్రెలము, ఆయనకే చెంది ఉన్నాము. గొర్రెవైన నీవు తప్పిపోతే నీవు దొరికే వరకు వెతికే కాపరి ఆయన. లూకాసు వార్తలో నాణెం పోగొట్టుకున్న స్త్రీ ఆ నాణెం దొరికే వరకు నేలంతా ఊడ్చింది, దీపం వెలిగించింది. ఇది పరిశుద్ధాత్మకు సంకేతం. లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనం. కనుపాపవలే
సోదరీ సోదరులారా, పరిశుద్ధాత్మను సంచకరువుగా దేవుడు మనకిచ్చాడు. పరిశుద్ధాత్మను బయానాగా ఇచ్చాడు. తరువాత పూర్తి మొత్తం మనకిస్తాడు. ఒక ఇల్లో పొలమో కొన్నారనుకోండి, దానికి ముందు బయానా చెల్లిస్తారు. ఇల్లు స్వాధీనం చేసుకున్నప్పుడు పూర్తి మొత్తం చెల్లిస్తారు. దేవుడు మనకు బయానాగా పరిశుద్ధాత్మనిచ్చాడు. దేవునికి స్తోత్రం. బయానా ఇచ్చాడంటే పూర్తిగా ఇంకా ఎంతో ఇవ్వబోతాడనే గమ్యం మనకుంది. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ప్రభువు మనల్ని తన రక్తంతో కొన్నాడు. తన పరిశుద్ధాత్మను బయానాగా ఇచ్చాడు. ఇంకా ఎంతో ఇస్తాడు. దేవుడు ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మే దేవుడు మనకు నిత్యత్వంలో ఇవ్వబోయే మహిమకు బయానా, సంచకరువు. దేవుని సర్వసంపూర్ణత మన అనుభవంలోకి తేవడానికే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. విశ్వాసులమైన మనకు ఈ రోజున ఏం కావాలి? మన అక్కర ఏది? మన అవసరాలేవి? మన దేవుడు కృపాసంపన్నుడు. ఆయన సమృద్ధి కనికరము గల తండ్రి. నీకేం కావాలో ఆయన దగ్గరికి వచ్చి అడుగు. నీకు శక్తి సామర్థ్యాలు కావాలా? నీకు ఆనందం కావాలా? జ్ఞానం కావాలా? నీకు ఏ సహాయం కావాలి? మనకు ఆదరణ కలిగించేవి ఇవే. సమస్త ఆదరణకు ఆయనే కర్త. పౌలుకు ఇదంతా బాగా తెలుసు. ఆయన అనుభవాలు ఎంతో లోతైనవి. మనకు కూడా పరిశుద్ధాత్మ ద్వారా అనుభవాలెన్నో కలుగుతాయి. మన అనుభవాలలో వైవిధ్యముంది. పౌలు ఇంకా అంటున్నాడు, మీ యందు కనికరము కలిగి నేను మరల కొరింతుకు రాలేదు. నా ప్రాణము తోడు ఇందుకు దేవుణ్ణి సాక్షిగా పెడుతున్నాను. పౌలు ఏమంటున్నాడు? త్వరపడి తాను కొరింతుకు వెళ్ళకపోవడమే మంచిదయింది. అలా వెళ్ళి ఉంటే మొదటి పత్రికలో తాను అన్నట్లు చేసేవాడు. మొదటి కొరింథీ పత్రిక అంతా వారి తప్పులు దిద్దటంతోనే సరిపోయింది. మొదటి పత్రికలో పౌలు చాలా ఖండితంగా మాట్లాడాడు. నేను కనిపెట్టడం మంచిదే అయింది. ఈ లోపుగా మీరు చాలా తప్పిదాలను సరిదిద్దుకున్నారు. మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఇలాగూ చెప్పటం లేదు గాని మీ ఆనందానికి సహకారులమై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. నేను మీ ఆత్మలకు అధ్యక్షుణ్ణి కాను. నేను మీ మీద పెత్తనం చెలాయించటం లేదు. క్రీస్తునందు మీకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది, స్వాతంత్ర్యం ఉంది. మీ ఆనందానికి దోహదపడాలని నా ఆశ. మీ విశ్వాసమే మిమ్ములను నిలువబెడుతుంది. మీరు పడ్డా తిరిగి లేస్తారని నాకు తెలుసు. మీరు క్రీస్తునందు క్రమేణా ఎదుగుతూ ఉండాలి. మీరు ఎదుగుతూ ఉండగా అరిష్టాలు ఎదురవుతాయి, గాని మీరు వాటిని అధిగమించి బలం పుంజుకుంటారు. అందుకే నేను మీకు కొంత వ్యవధి ఇచ్చాను. కష్టాలు వచ్చిన కొద్దీ మన విశ్వాసం బలపడుతుందే కాని బలహీనం కాదు. యేసు ప్రభువు రాకడ సమయం సమీపమై ఉంది. ఆ రోజున మీరు మాకు, మేము మీకు అతిశయాస్పదమై ఉంటామని మీలో కొందరు నమ్ముతున్నారు. యేసుక్రీస్తు దేవుని వాగ్దానములన్నిటికీ అవును అన్నట్లుగానే ఉన్నాడు. యేసు ప్రభువు ఈ లోకానికి వస్తాను అన్నాడు, వచ్చాడు. శిలువ మీద చనిపోతాను అన్నాడు, అలాగే చనిపోయాడు. తిరిగి లేస్తాను అన్నాడు, లేచాడు. ఆరోహణమై వెళ్ళిపోతూ మళ్ళీ వస్తాను అన్నాడు, తప్పకుండా వస్తాడు. దేవుని వాగ్దానములు ఎల్లప్పుడూ క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నాయి. తన స్వంత కుమారుణ్ణి మనకివ్వడానికి ఆయన వెనుకాడలేదు. ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించడు? దేవుని వాగ్దానములు క్రీస్తునందు ఆమేన్, అవును అన్నట్లుగానే ఉన్నాయి. యేసుక్రీస్తే దేవుని వాగ్దానాల నెరవేర్పునకు హామీ. అవి గొప్పవైనా అల్పమైనవి అయినా దేవుని వాగ్దానములన్నీ వాస్తవమని, తప్పక నెరవేరుతాయని యేసుక్రీస్తు మనకు హామీ అయి ఉన్నాడు. సందేశం సందేశకుణ్ణి బట్టే నమ్మదగినది అవుతుంది. యేసు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు గనుక ఆయన వాగ్దానాలు నమ్మదగినవి. ఒక బోధకుని వ్యక్తిత్వం అతడు ప్రకటించే బోధకు జీవం పోస్తుంది. బోధకుని విశ్వసనీయత
అతని బోధ నమ్మదగినది అనే అభిప్రాయం శ్రోతలకు కలిగిస్తుంది. తాను స్వయంగా చెయ్యనిది, చెయ్యలేనిది ఏ బోధకుడు చెప్పకూడదు అని యూదుల మధ్య ఒక నానుడి ఉంది. వాగ్దానం చేసేవాడు దాని నెరవేర్పునకు వెల చెల్లించగలవాడై ఉండాలి. ప్రార్థన చేయగానే మనం ఆమేన్ అంటాము. యేసు నామమున ఆమేన్ అనగా యేసే అడిగినట్లు అవి ఆమేన్ అయినట్లు అని అర్థం. యేసు ప్రభువుకు ఆమేన్ అనే పేరు కూడా ఉంది. లవొదికయకు ఉత్తరం రాస్తూ ఆమేన్ అనేవాడను, నమ్మకమైన సత్యసాక్షిని అని ప్రభువు తనను తాను పరిచయం చేసుకున్నాడు. పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇచ్చినవాడు ఎంతైనా నమ్మదగినవాడు. సంచకరువు అంటే బయానా, గ్రీకు భాషలో అరాబాన్. పరలోకంలో మనం జీవించబోయే సంపూర్ణ జీవితానికి పరిశుద్ధాత్మ ఇక్కడ మనకివ్వబడిన అడ్వాన్స్. పరిశుద్ధాత్మ అనే వరం పరలోకంలో మనం అనుభవించబోయే దానికి ముందుగా ఇవ్వబడిన బయానా. ప్రియ శ్రోతలు, 2 కొరింథీ పత్రికలో ఆదరణ అనే మాట ఏదో ఒక రూపంలో 29 సార్లు వాడబడింది. శ్రమలు, బాధలు కూడా పలు సందర్భాలలో ఈ పత్రికలో పేర్కొనబడడం విశేషం. పౌలు తన వ్యక్తిగతమైన అనుభవాలను కొరింథీ సంఘస్థులతో పంచుకుంటున్నాడు. కష్టాలు ఇతరులతో పంచుకుంటే తగ్గుతాయి, ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటే ఎక్కువవుతుంది. దేవుడు నమ్మదగినవాడు. పౌలు సేవా విజయానికి ఆధారం దేవుడే. దేవుడు ఎంత నమ్మదగినవాడో పౌలు ప్రకటించిన సువార్త అంత నమ్మదగింది. పౌలు ప్రకటించిన వాక్యం అవునని కాసేపు, కాదని కాసేపు, అటూ ఇటూ ఊగిసలాడే లోలకం కాదు. యేసుక్రీస్తు అవును కాదు ఈ రెండిటి మధ్య అస్థిరంగా ఊగిసలాడినవాడు కాడు. యేసు అవును అనేవాడు మాత్రమే. దేవుడు తన ప్రజలకిచ్చిన వాగ్దానముల నెరవేర్పు యేసే. పౌలు గాని, శీల గాని, తిమోతి గాని దేవునికి విధేయులై కొరింథీయులకు సువార్త ప్రకటించారు. సమాజ మందిరంలో ఈ విధంగా క్రీస్తు మహిమపరచబడ్డాడు. అబ్రహాముకు, దావీదుకు చేయబడిన వాగ్దానములన్నీ క్రీస్తునందు నెరవేరాయి. ధర్మశాస్త్రమంతటినీ యేసు నెరవేర్చి సమాప్తమైనది అని చెప్పాడు. పౌలు, తీతు, తిమోతి ఏకీభవించి కొరింథులో సువార్త ప్రకటించారు. అందుచేత వారు రక్షించబడ్డారు. అది దేవునికి మహిమ. సువార్త ప్రకటించబడినప్పుడు ఎవరు దానికి ఆమేన్ అంటారో అట్టివారు క్రీస్తునందు స్థిరులై క్షేమంగా, భద్రంగా ఉంటారు. క్రైస్తవుడు అంటే క్రీస్తునందు పరిశుద్ధాత్మతో అభిషేకించబడినవాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. విశ్వాసులు ఇట్టి అభిషేకమును దేవుని వలన పొందుతారు. విశ్వాసిపై పరిశుద్ధాత్మ కృమ్మరింపు. పాత నిబంధనలో తైలముతో యాజకులను అభిషేకించేవారు. దానినే తలపింపచేస్తుంది ఈ అనుభవం. పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ సన్నిధికి మరో రుజువు పరిశుద్ధాత్మ ముద్ర. ఇది యాజమాన్యపు ముద్ర. క్రైస్తవుడు క్రీస్తుతో సంయుక్తపరచబడ్డాడని, క్రైస్తవ విశ్వాసి దేవుని ఆస్తి అవుతున్నాడని ఈ ముద్ర ధృవపరుస్తున్నది. అందుకే పౌలు నేను యేసు బానిసను, యేసు ఖైదీని అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. దేవుడు ఆరంభించింది ఆయనే ముగిస్తాడని ఈ ఆత్మ ముద్ర మనకు హామీ ఇస్తుంది. ఇప్పటి విమోచన నిత్యత్వంలో మనకు కలగబోయే సంపూర్ణ విమోచనకు శాంపుల్. మన హృదయంలో పరిశుద్ధాత్మ ప్రస్తుతం ఒక ధరావత్తు, రాబోయే దానికి హామీ. తన ప్రయాణపు ఏర్పాట్లను ఎందుకు మార్పు చేసుకోవలసి వచ్చిందో పౌలు వివరించాడు. నా ప్రాణము తోడు దేవుని సాక్షి అంటున్నాడు పౌలు. అంటే దేవుడే నాకు తీర్పరి అని భావం. పౌలు తన అపోస్తలిక అధికారాన్ని వాడటం లేదు. మీ విశ్వాసం మీద మేము అధికారులమా? అలా కాదు. నిరంకుశత్వంతో మీ విశ్వాసాన్ని పెంచలేము, తుంచిన వారమవుతాము.
విశ్వాసం వారి విధేయత వల్ల ఎదుగుతుంది. 1 పేతురు 5:3 మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లుండక మందకు మాదిరులుగా ఉండండి. పౌలు అంటున్నాడు, మేము మీతో కలిసి పనిచేస్తాము, మనమంతా జతపని వారము. మీకు వ్యతిరేకంగా గాని మీ పైన గాని అధికారం చెలాయించము. నీతికి కారణమైన పరిచర్య ఇది. 2 కొరింథీ 1:12 మరొకసారి మా శ్రోతలకు జ్ఞాపకం చేయగోరుతాము. లౌకిక జ్ఞానమును అనుసరించక దేవుడు అనుగ్రహించే పరిశుద్ధతతో, నిష్కాపట్యముతో దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుందాము. దేవుని కృపను బట్టే పరిశుద్ధత, యథార్థత మనకు అలవడుతాయి. ప్రియ శ్రోత, నీవు యేసు ప్రభువును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? అయితే ఈ పాఠం నీకోసమే. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనగా ఏమిటి? పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనగా ఏమిటి? 1. క్రీస్తు శరీరంలో భాగమైపోవుట. 2. క్రీస్తు నామములో భాషలు మాట్లాడుట. 3. క్రీస్తు యొక్క పరిచర్యలో పూర్తిగా లీనమైపోవుట. ప్రియులారా, ఇంతవరకు పౌలు తనను విమర్శించిన వారికి ఆధ్యాత్మిక కోణంలో జవాబిచ్చినట్లుగా చూశాం. పౌలు దేవుని చిత్తంలో ఉన్నాడు గనుకనే మరలా కొరింథీలను సందర్శించలేకపోయాడు. ఈ విషయాన్ని వివరిస్తున్నాడు. విశ్వాసులుగా మనము కూడా అవునంటే అవునని, కాదంటే కాదని స్థిరంగా చెప్పగలగాలి. అనుదిన వ్యవహారాల్లో నిజాయితీ, యథార్థత పాటించాలని గ్రహించాం. యేసు తన వాగ్దానాలన్నిటికీ అవును అని చెప్పాడు. దేవుని వాగ్దానాలని సత్యమని యేసు నిరూపించాడు. కాబట్టి మనము యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించినప్పుడు ఆమెన్ అని చెప్పాలి. ఇది హీబ్రూ పదం. దీని అర్థం దృఢమైనది, స్థిరమైనది, నమ్మదగినది. అనగా మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు, సత్యవంతుడైన దేవుడై ఉన్నాడని అర్థం. దేవుడు మనకు జవాబిస్తాడని మనం నమ్మాలి. ఈ విధంగా మనము దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. క్రీస్తునందు నిలిచియుండునట్లు మనలను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. అందుకు గుర్తుగా దేవుడు మనకు పరిశుద్ధాత్మను ఒక హామీగా, గ్యారెంటీగా, పూచికత్తుగా, సంచకరువుగా ఇచ్చాడు. మనము ఆయనకు చెందిన వారమని చూపించాడు. ఒకరోజు మనము క్రీస్తులో స్థిరంగా నిలబడితే పరలోక మహిమను పంచుకుంటాం. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉండి మనకు నూతన జన్మ, నూతన అనుభవాన్ని అనుగ్రహిస్తూ నడిపిస్తాడు. ఇది పరిశుద్ధాత్మ యుగం. ఆయన నిన్ను పాపమును గూర్చి ఒప్పించినప్పుడు ఆయనకు లోబడి ఆయన స్వాధీనంలో ఉండుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.